అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల్లా వంటల్లో ఉప్మా రవ్వతోని బెల్లంతోని రోట్ చేస్తున్నాను చూడండి. నేను అర్ధ కేజీ రవ్వ తీసుకున్నా, అర్ధ కేజీ బెల్లం, యాలకులు, ఇది పౌడర్ చేసిన నెయ్యి, విత్తనాలు, బాదం, గోడంబి, ఒక పావు కేజీ ఇది పిండి తీసుకున్నా. గోధుమ పిండి ఉంది. ఇది రవ్వలో కలుపుకోవాలి. రవ్వ మనం నెయ్యిలో వేయించుకోవాలి. చూపిస్తా. స్టవ్ వెలిగిస్తున్నాను. కడాయి పెడతా. నెయ్యి ఒక కప్పు తీసుకున్నా, ఇంకొక కప్పు తీసుకుంటాను. మీకు చూపిస్తాను. ఇవి వేయించి నెయ్యి వేడైంది. గోడంబి వేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ పచ్చి వాసన స్మెల్ ఉండకూడదని ఇవి రెండు కలిపి వేయించుకుంటాం. బ్రౌన్ కలర్ రావాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్క పెట్టుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు. ఎందుకంటే పచ్చిగా ఉంటాయని కొంచెం నెయ్యిలో వేయించుకుంటే బాగుంటాయి. తినే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇది ఇట్లా కలర్ చూడండి. ఇదే ఈ కలరే చాలు. ఈ కలర్ ఉండాలి. విత్తనాలు, కర్బూజా విత్తనాలు ఇవి. నెయ్యి ఇంకొక కప్పు. రెండు కప్పులు వేసిన నెయ్యిలోనే వేయించుకోవాలి. ఇవి రవ్వ, ఉప్మా రవ్వ అర్ధ కేజీ ఉంది. ఇది ఉప్మా రవ్వ. నెయ్యిలో వేయించితేనే టేస్ట్ బాగుంటాయి. మనకు ఒక నెల 40 రోజులు పెట్టుకొని తినే ఇవి ఏం బూజు రావు, చెడిపోవు. బాగా టేస్టీగా ఉంటాయి పెట్టుకొని తినే కొద్దీ. విత్తనాలు దీంట్లోనే నేను రవ్వలనే వేసి పెట్టాను చూడండి. గోడంబి, బాదం తీసిన అది కొంచెం పచ్చి పచ్చిగా మిక్సీలో కొట్టుకొని కలుపుకున్నాం. మిక్సీలో కొంచెం లావులాగానే ఉండాలి. ఇది కొంచెం ఒక రౌండ్ తిప్పితే చాలు. చూడండి కలర్ వచ్చేస్తుంది రవ్వకు. ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి. రవ్వ ఎక్కువ మాడిపోకూడదు. కలుపుతా ఉండాలి ఇట్లా బాగా. గోల్డెన్ కలర్ రావాలి. బాగా నెయ్యిలో వేయించుకొని బెల్లం పాకు పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టడానికే నేను ఒక డేస్కి పెట్టిన ఒక కప్పు నీళ్ళు. గ్లాస్ నిండాగా వేస్తే ఎక్కువ అవుతాయి నీళ్ళు. ఒక కప్పుకు కొంచెం తక్కువనే వేసిన బెల్లం. బెల్లం ఎక్కువ పాకు పట్టేది అవసరం లేదు. ఉడకాలి బెల్లం. పచ్చి స్మెల్ పోవాలి బెల్లంది. స్మెల్ పోతే అప్పుడు మనం ఉడబెట్టుకొని ఉప్మా రవ్వలో వేసుకోవాలి. ఇది పాకం. మిక్సీలో ఇట్లా కొంచెం లావులాగానే ఉండాలి. మెత్తగా కాకూడదు. ఇట్లా పచ్చి పచ్చిగా ఉండాలి. ఇవి వేసుకోవాలి. ఎక్కువ లావు ఉంటే మనకు అది రోట్ చేయనీకే రాదు.
ఇరిగిపోతాయి. అందుకోసం కొంచెం ఇట్లా వేసుకోవాలి, లావులాగా వేసి చేసుకోవాలి. రవ్వలో ఏంచి పెట్టుకున్నా కదా నెయ్యిలో, నేను ఇది వేసేస్తాను చూడండి. సోంపు యాలకులు అవి పౌడర్ 2 స్పూన్లు, పెద్దవి స్పూన్లు 2 వేస్తున్నా నేను. ఎందుకంటే అర్ధ కేజీ ఉంది, పావు కేజీ పిండి ఉంది, అర్ధ కేజీ బెల్లం ఉంది కాబట్టి ఇవి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, తిన్న టేస్ట్ బాగుంటుంది చూడండి. ఇట్లా నేను చేసినట్లు మీరు చేసుకొని తిని చూడండి, అమ్మ బాగా వచ్చినాయమ్మా అని చెప్పాలా మీరే. పావు కేజీ పిండి గోధుమ పిండి చూడండి. ఇది కూడా కొంచెం ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి కలిపి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చెడిపోవు, ఏం చెడిపోవు, బూజు రావు. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరు తినొచ్చు ఇది. అయిపోయింది ఇది కూడా చూడండి. బెల్లం పాకం ఎక్కువ పాకం పట్టకూడదు, ఉడికించుకుంటే చాలు. మనం పాకం ఇట్లా కలిపి పెట్టుకోవాలి, ఒక 2 రోజుల వరకు పెట్టాల. 2 రోజులు నానితేనే ఇది పిండి టేస్ట్ ఉంటుంది. ఇట్లా పైది పోసుకోవాలి, ఏమన్నా మట్టి ఏమన్నా ఉన్నా కిందికి పోతుంది, ఇది వేసుకోకూడదు. రెడీ అయింది ఇది పాకము. రోట్, మిఠీ రోట్ అంటాం, మొహరం. దీంట్లో పిండి ఎందుకు వేయాలంటే రవ్వలో ఇరిగిపోతాయి చేసేటప్పుడు, కొద్దిగా పిండి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, చేసుకునికే వస్తాయి. అయిపోయింది, రెడీ. చూడండి ఇట్లా వచ్చింది ఇది. 2 రోజులు అయింది. ఒక రోజంతా నానబెట్టినాము, 2వ రోజు చేస్తున్నాను నేను ఇది. 24 గంటలు అయింది చూడండి. ఇప్పుడు ఇది చేసి చూపిస్తాను నేను ఎట్లా చేసినానో అట్లే చేసుకొని తిని చూడండి మీరు, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగిస్తాను, పెన్నం పెడతాను. నేను ఈ పెన్నం పెడుతున్నాను చూడండి. దోశల పెన్నం అయినా చేసుకునొచ్చు, దోశల పెన్నం పైన అయినా కానీ. నేను ఇది బీడు పెన్ను పెడుతున్నా. మంట పెద్దది పెట్టకూడదు, పెన్నము వేడిగా అయినాక మనం వేసుకోవాలి. పెన్నం బాగా వేడినిచ్చి మంట పూర్తి తగ్గించుకొని ఈ పెన్నం మీద పెట్టుకోవాలి. బీడుది ఇది పెన్నము, దోశల పెన్నమైనా పెట్టుకునవచ్చు మనం, మన ఇష్టం. అది ఇంట్లో అది ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. దోశల పెన్నం, భక్షాల పెన్నం ఇది, బీడు పెన్నం. చూడండి బాగా మెత్తగా ఎట్లా వచ్చింది. మీరు 1 నెల పెట్టుకొనైనా తినొచ్చేది, ఏం చెడిపోదు, బూజు రాదు. దీంట్లో నెయ్యి బాగా పడింది, బాదం, గోడంబి ఇత్తనాలు, కర్బూజా ఇత్తనాలు కలిపిన. ఇట్లా చేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకొని చిన్న మంట పైన పెట్టుకోవాలి. ఇది చాలా బాగుంటాయి చూడండి. ఇది పీర్ల పండగకు మేము చేసుకొని తింటాం. ఇట్లా ఎవరైనా చేసుకొని తినొచ్చు.
మంట తగ్గించుకోవాలా. మంట తగ్గించినా నేను చిన్న మంట పైన పెట్టుకోవాలి. మంట పెద్దగా పెట్టకూడదు, మాడిపోతాయి మళ్ళీ. ఇది వేసిన తర్వాత ఇట్లా వచ్చినాయి, ఇవి ఇరిగినాయి. పాకము నెయ్యి ఎక్కువ అయినందుకు ఇరిగినాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ గోధుమ పిండి కలుపుకోవాలి. దీంట్లో కలిపి కొద్దిగా గట్టిగా ఇట్లా చేసుకోవాలి. తర్వాత ఇట్లా వచ్చినాయి ఇవి. పిండి కలుపుకోవచ్చు, గోధుమ పిండి ఏం వేస్ట్ కాదు. గోధుమ పిండి కలుపుకుంటే అయిపోయా. పెద్దగా చూపించిన, ఇప్పుడు చిన్నగా వేస్తుండ చూడండి. ఇంత సైజు చాలు. మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. నెయ్యి తగ్గించుకున్నాండి. నెయ్యి నేను ఎందుకంటే ఉప్మా రవ్వ వేయించుకోవాలి అని 2 కప్పులు వేసిన, 1 కప్పే వేయండి నెయ్యి. బెల్లం నీళ్ళు కూడా తగ్గించుకోండి కొంచెం. పిండి కలుపుకుంటే ఏం లేదు, సెట్ అయిపోతాయి. ఇంతే చూడండి. ఇంకా తింటే బాగా టేస్ట్గా ఉంటాయి. చూడండి, మీకు అప్పుడే కనిపిస్తుంది. డౌట్ వస్తే అట్లా పిండి కలుపుకొని వేసుకొని తినొచ్చు చేసుకొని. ఇవి ఇరిగినాయని మీరు వేస్ట్ చేయకండి, తిననీక వస్తుంది. బాగా చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే నెయ్యిలో రవ్వ వేయించుకున్నాం మనం, వేయించి పెట్టుకున్నందుకు టేస్ట్ బాగుంటుంది. వంటలు ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.